సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెయ్యి గురించి తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చెయ్యి వేశారు అంటే ఆ మనిషి దశ తిరిగిపోయినట్టే. రాత్రికి రాత్రి స్టార్ అయిపోతాడు, ఊహించని విధంగా పాపులర్ అయిపోతాడు. తర్వాత ఆ అదృష్టాన్ని నిలుపుకోగలిగితే అతనికి తిరిగే ఉండదు. అంతకు ముందు వరకు అతనెవరో ఎవరికి సరిగా తెలియని వ్యక్తి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ తో చేశాడు అనుకోండి, ఆ తర్వాత ఇండస్ట్రీలో అతని ఇమేజే వేరు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తొలి ప్రేమ సినిమాతో పవర్ స్టార్ కరుణాకరన్ కు బ్రేక్ ఇచ్చాడు. ఒక తమిళ వ్యక్తి తెలుగులో ఇంత పాపులర్ డైరెక్టర్ గా నిలబడటం కరుణాకరన్ కే చెల్లింది. తొలి ప్రేమ ప్రభావంతోనే ఇప్పటికీ యంగ్ హీరోలు కరుణాకరన్ తో సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతూ ఉంటారు. పవన్ వల్ల పాపులర్ అయిన మరో వ్యక్తి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గురించి ఇది అని విడమరిచి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటో తెలుగు ప్రేక్షకులకి తెలుసు. వీళ్ళకి లాగానే పవన్ కళ్యాణ్ చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. కాకపోతే కొంతమంది అదృష్టాన్ని నిలుపుకున్నారు, కొంతమంది నిలుపుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ చెయ్యేసి అదృష్టాలు మార్చడం వరకే కాదు, ఎవరికైనా ఒక మాట ఇస్తే మర్చిపోయే రకం కాదు అని కూడా చాలా సార్లు నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట పుణ్యం కారణంగానే బండ్ల గణేష్ బడా నిర్మాత అయిపోయాడు. మిరపకాయ సినిమా మీతో తీస్తాను అని వచ్చిన హరీష్ శంకర్ ను గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ చేశాడు పవన్ కళ్యాణ్. అది కూడా అతనితో సినిమా చేస్తాను అని మాటిచ్చిన కారణంగానే. తాజాగా ఇప్పుడు కూడా మరో వర్ధమాన దర్శకుడికి మాటిచ్చి నిలుపుకునే ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాకి దర్శకుడు డాలీ. గోపాల గోపాల సినిమా షూటింగ్ సమయంలో డాలీ ఆలోచనలు నచ్చిన పవన్ కళ్యాణ్ మంచి కథ తయారు చేసుకోండి, సినిమా చేస్తాను అని మాటిచ్చారు. అలానే దర్శకరత్న దాసర్ నారాయణరావు గారి బ్యానర్ లో ఓ సినిమా చేసి పెడతానని కూడా పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఇప్పుడు దాసర్ నారాయణరావు గారిని డాలీని కలిపి ఓ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ధృవీకరణ బయటకొచ్చే అవకాశాలున్నాయి. అధికారిక ప్రకటన వెలువడటంతోనే ఒక విషయం స్పష్టమవుద్ది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాతో ఇద్దరు మనుషులకి ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చేసుకున్నారు అని. తప్పకుండా ఈ సినిమా దర్శకుడు డాలీని అదృష్టవంతున్నే చేస్తుంది. పోతే ఆయన అదృష్టాన్ని ఈ సినిమా వరకు నిలుపుకుంటారా లేక కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.